వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. సో ఈరోజు ట్రెండింగ్ టాక్ గత వారం నుంచి మనం చూస్తూనే ఉన్నాం దీపికా పదుకోని అండ్ మన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గొడవ గురించి. సో అది రోజు రోజుకి ముదురుతూనే ఉంది. అందరికీ తెలుసు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి అనే మూవీతో అందరికీ మెసమైజ్ చేశాడు. బాలీవుడ్కి కూడా వెళ్ళాడు. యానిమల్ సినిమాతో ఇంకా యాటిట్యూడ్కి బాప్ అన్నట్లు తయారైనాడు. బాలీవుడ్ వాళ్ళతో సహా తల వంచాల్సిందే అన్నట్లు తన వైఖరి ఉంది. సో టాలెంట్ ఉంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే రాణించవచ్చు అనడానికి ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ. సో స్పిరిట్ మూవీలో చూసుకుంటే ప్రభాస్తో పాటు దీపికాని తీసుకోవాలని చెప్పి తను అప్రోచ్ అవ్వడం, తన స్టోరీ చెప్పడం అన్నీ చెప్పిన తర్వాత తన కండిషన్స్ ఒప్పుకోకపోవడం వలన తను పక్కకు పెట్టి వేరే హీరోయిన్ని తీసుకుంటే దాని గురించి తన పిఆర్ చీప్ ట్రిక్స్ యూజ్ చేస్తూ సినిమాని లీక్ చేయడం స్టార్ట్ చేసింది దీపికా పదుకోని. సో దీని గురించి తను మాట్లాడుతూ స్టోరీ లీక్ చేయడమే కాదు, పూర్తిగా చెప్పుకున్నా నాకేం భయం లేదు అని చెప్పేసి నీ పిఆర్ ట్రిక్స్ నా దగ్గర యూజ్ చేయొద్దంటూ తను కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దీపిక కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. తను చెప్పిన అమౌంట్కి నాకు సరిపోలేదు కాబట్టి నేను ఒప్పుకోలేదంటూ రీసెంట్గా బాలీవుడ్లో ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా తను చెప్పడం జరిగింది. సో దీని గురించి మాట్లాడడానికి సినిమా అనలిస్ట్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. చిట్టుబాబు గారు, రీసెంట్గా మనం చూసుకుంటే కనుక ఈ ఇష్యూ గురించి చాలా గొడవ జరుగుతూనే ఉంది. తను కూడా ఇంటర్వ్యూలో చెప్పింది ప్రభాస్తో పాటు ఈక్వల్గా నా మార్కెట్ నాకు తెలుసు, సో నాకు అమౌంట్ తగ్గిస్తే డెఫినెట్గా నేను కూడా ఎందుకు ఓకే చేయాలి అన్నట్లు తను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మాట్లాడడం జరుగుతూ వస్తుంది. సో కాకపోతే మీ చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయొద్దు. ఫెమినిజం అంటే ఇదేనా? వేరే ఒక హీరోయిన్ చేస్తున్నప్పుడు మీరు ఎలా అలా స్టోరీ లీక్ చేస్తారు? సో ఒక స్టోరీ ఒక హీరోయిన్కి చెప్తున్నప్పుడే అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సో అది రాతపూర్వకంగా కాకపోయినా సరే ఈ స్టోరీ వేరే వాళ్ళకి చెప్పకూడదు, ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ మాట్లాడడం జరిగింది. దీని గురించి మాట్లాడారు చిట్టుబాబు గారు. సో దీని గురించి మాట్లాడకూడదు అయినా సరే తను దీని గురించి మాట్లాడుతూ బయటకు వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు, అయినా నువ్వు ఏం చేసినా పర్లేదు అని చెప్పేసి #టు పిఆర్ చీప్ ట్రిక్స్ అంటూ సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేయడం జరిగింది. దీని మీద బాలీవుడ్లో దుమారమే లేపుతుంది. కావాలనే దానిలో ఎలాంటి సీన్స్ ఏ గ్రేడ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను చేయలేదు. సో టైమింగ్ 6 to 6 కాల్ షీట్ మాత్రమే నేను చేస్తాను. సో అమౌంట్ ఎక్కువ 6 దాటితే ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉండడం వలన సందీప్ రెడ్డి వంగ నేను తీసుకోలేదని చెప్పేసి బాలీవుడ్లో వినిపిస్తూ ఉంది. సో దీని ఒక పక్క జరుగుతున్నప్పుడు మణిరత్నం గారు రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. అది కూడా 6 to 6 అనేది కామన్గా ప్రతి ఆర్టిస్ట్కి 6 to 6 అనేది ప్రతి ఆర్టిస్ట్కి కామన్గా ఉంటుంది. దానిలో ఎలాంటి తప్పు లేదు. అది షూటింగ్ టైమింగ్స్ అని చెప్పేసి దీపికాకి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. మరికొందరు బాలీవుడ్ యాక్టర్స్ కూడా తనని సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఎవరు సపోర్ట్ చేసినా ఏం చేసినా సరే ఎలా తీయాలనుకుంటే నేను అలానే సినిమా తీస్తాను అని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఎక్కడా తగ్గడమే లేదు. అండ్ తెలుగు వాళ్ళని ఇదివరకు చాలా తక్కువగా చూసే బాలీవుడ్ ఈరోజు రాజమౌళి తీసిన బాహుబలి తర్వాత అండ్ యానిమల్ సినిమా తర్వాత మన వాళ్ళ కోసం క్యూ కడుతూ ఉన్నారు. ఈరోజు ఒక సినిమా వస్తుందన్న ఒక డైరెక్టర్ అన్నా సరే ఒక్క సందీప్ రెడ్డి వంగాకే భయపడుతున్నారు అంటే మనం ఇంకా తెలుగు వాళ్ళ సినిమాలు ఎట్లా చూసారో మనం అస్సలు కొంచెం కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు. సో దీని గురించి మాట్లాడక మనతో పాటు చిట్టుబాబు గారు. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర చేయొద్దు అంటూ సో చాలా మాట్లాడడం జరిగింది. సో ఇంతకు ముందు కూడా చూసుకుంటే కనుక స్పిరిట్లో సో ప్రభాస్ పక్కన స్పిరిట్లో తనే చేస్తుంది. ఆల్మోస్ట్ ఓకే, స్టోరీ కూడా ఓకే అయిపోయింది. స్టోరీ కూడా చెప్పడం జరిగింది. షూటింగ్ షెడ్యూల్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ అంతే తప్ప మిగతా అంతా అయిపోయింది అనుకున్న టైంకి అగ్రిమెంట్ టైంలో ఇలాంటి కండిషన్స్ అన్ని బయటికి రావడం జరిగింది. ప్రభాస్తో పాటు నాకు ఈక్వల్గా మార్కెట్ ఉంది, నా మార్కెట్ నాకు తెలుసు. తను ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. బాలీవుడ్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది నాకు ఆ మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్ డెఫినెట్గా నా మార్కెట్ నాకు తెలుసు కాబట్టి నేను ఒప్పుకోలేదు, అంతే తప్పించి నాకు నేరేషన్ ఇచ్చారు అది నాకు నచ్చలేదు కాబట్టి నేను నో అని చెప్పాను అని చెప్పేసి దీపిక దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. బట్ సందీప్ రెడ్డి వంగ దానికి అలా కాదు, మీరు కావాలని మీరు ఇదేనా ఫెమినిస్ట్ అంటే ఒక వేరే యాక్టర్ దానిలో చేస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయడం కాకుండా అక్కడ మీడియా వాళ్ళ పిఆర్ టీంతో తనే కావాలి అని చెప్పేసి నాది ఏ గ్రేడ్ సీన్స్ ఉన్నాయి, సో అగ్లీ సీన్స్ ఉన్నాయి, ఇలాంటి సీన్స్ ఉండడం వల్ల నేను చేయడం లేదు. అండ్ సో దీని గురించి రెమ్యునరేషన్ కూడా ఎక్కువ చార్జ్ చేస్తారు అని చెప్పేసి ఇలాంటివన్నీ పాయింట్స్ అన్ని పిఆర్ టీంతో తను ట్యాగ్ చేయించడం, అక్కడ మీడియాస్లో పబ్లిష్ చేయడము
చూసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ రియాక్ట్ అవ్వడం జరిగింది. ప్రభాస్తో ఎంతో స్పెషల్గా ఈ మూవీ ప్లాన్ చేశారు. స్పిరిట్ అనేది ఇప్పటికే మన యానిమల్ చూసుకుంటే కనుక దానికి ఎంతో మంది నెగిటివ్ ప్రతి ఒక్కళ్ళు దాని మీద నెగిటివ్ మాట్లాడినా, బాలీవుడ్ మొత్తం నెగిటివ్ మాట్లాడినా సరే సందీప్ రెడ్డి వంగ ఎవరికి ఒక్కరికి కూడా భయపడకుండా సమాధానం చెప్పారు. ఎవరికి ఒక్కరికి కూడా భయపడలేదు. ప్రతి ఒక్కళ్ళు చేసిన ట్వీట్కే కానీ, ఎవరికైనా సరే అక్కడ ఉన్న రిపోర్టర్స్కే కానీ అందరికీ సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాదు లాల్ పతాల్ లేడీస్ అలాంటి సినిమా ఎలాంటి అగ్లీ లేకోకుండా ఇన్ని కోట్లు సంపాదించింది. బట్ సందీప్ రెడ్డి వంగ మొత్తం బ్లడ్, వైలెన్స్, డ్రామా ఇలా క్రియేట్ చేసి లేడీస్ని ఇంకా తక్కువగా చూపించారు, రష్మికని ఇంకా ఎక్స్పోజింగ్ ఎక్కువ చేయించారు అంటూ తన త్రూ చాలా మాట్లాడడం జరిగింది. బట్ ఏం జరిగినా సరే రియల్ లైఫ్లో ఉన్నదే అక్కడ చూపించడం జరిగిందని చెప్పడం జరిగింది. సో తను చూస్తే సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా నా క్యారెక్టర్ ఇంతే ఉంటుంది, సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, గట్టిగా మాట్లాడితే కనుక నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇంతే పౌరుషం ఉంటుంది అన్న దీనిలో మాట్లాడడం జరిగింది సందీప్ రెడ్డి వంగ. సో నేను క్యారెక్టర్కి ఏం కావాలో అదే తీసుకుంటాను, ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అదే వాళ్ళనే ఉంచుతాను. ప్రతి క్యాస్టింగ్ దగ్గర ఎంత పర్టికులర్ అంటే ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా సెకండ్ టైం యానిమల్ సినిమాలో సెకండ్ టైం రిపీట్ అయితే తన ఒక క్లాస్లో సీన్ చేస్తే ఆ సీన్లో రిపీట్ అయితే కూడా తను తీసి నేను ఇలా పక్కకు పెట్టాను. నన్ను చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, క్యాస్టింగ్ కౌచెస్ కూడా నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఎందుకంటే నేను టూ మచ్ ఆఫ్ పర్టికులర్గా ఉంటాను. ప్రతి ఆర్టిస్ట్ విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. సో ఒక ఆర్టిస్ట్ని సెకండ్ టైం రిపీట్ అయితే జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే ఒక క్లాస్లో 100 మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్లో ఒక పర్సన్ మళ్ళీ రిపీట్ అయితే తను కూడా తీసి నేను పక్కకు పెట్టాను. సో ఆబ్వియస్లీ నేను ఎక్కడ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వను, బట్ నేను తీసే దానిలో క్వాలిటీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను తప్ప ఎవరిని ఇది చేయాలని కాదు, బట్ క్వాలిటీయే ఉంటుందని చెప్పారు. సందీప్ రెడ్డి వంగ ఎలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారో అందరికీ తెలిసిందే. సో ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ చూద్దాం. అని సార్ అవును జూమ్లోనా సార్? ఒక్కసారి మనోళ్ళు ఆల్రెడీ ఇచ్చాను అక్కడ, ఒకసారి జూమ్ లింక్ నా దగ్గర ఏం లేదు సార్. ప్రదీప్ షిఫ్ట్ అయిపోయింది సార్, వెళ్ళిపోయాడు, వేరే అతను ఎవరో ఉన్నారు, అతను నాకు తెలియదు. ప్రదీప్ కోఆర్డినేషన్ ఒక్కసారి నాకు పెట్టిన పాత లింక్ పంపిస్తే సరిపోతుందా? నా దగ్గర ఒకటి ఒక్కసారి 10 minutes విజువల్స్ అవి వేస్తూ నడపమంటే నడుపుతా. చెప్తాను, ఒకసారి అడుగుతున్నాను, ఒక్క నిమిషం. లిఫ్ట్ చేయట్లేదు సార్, లిఫ్ట్ చేయట్లా సార్. సార్ వెల్కమ్ బ్యాక్.
సో సందీప్ రెడ్డి వంగ తను ఒక్కడే ఇండివిజువల్గా రావడం జరిగింది. తను ఎన్నో సినిమాలు ట్రై చేసినప్పటికి కూడా ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఆ టైం నుంచి ఈరోజు బాలీవుడ్లో డైరెక్షన్ చేసే స్టేజ్కి వచ్చారు. అసలుకి స్టార్టింగ్ డేస్లో చాలామందిని నాని గారిని కూడా కలవడం జరిగింది. స్టోరీ చెప్దాము అంటే తను ఇంట్రోవర్ట్ అవడం వల్ల నేను వెళ్ళి మాట్లాడలేకపోయాను నాని గారితో అని రీసెంట్గా నాని గారు సందీప్ రెడ్డి వంగ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఆ రోజే నేను మీకు ఈ స్టోరీ చెప్దాం అనుకున్నాను, బట్ నేను మాట్లాడలేకపోయాను, మీరు వచ్చే కాఫీ షాప్కి నేను రావడం జరిగింది. సో నాని గారితో అలా సినిమా మిస్ అవ్వడం దాని గురించి మాట్లాడడం జరిగింది. సో ఎన్నో రోజుల నుంచి ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం చూస్తుంటే వెయిట్ చేస్తుంటే చాలా స్టోరీస్, చాలా ప్రొడక్షన్స్ హౌస్లో చాలా స్టోరీస్ చెప్పడం జరిగింది ప్రొడక్షన్ హౌస్లో. బట్ ఎక్కడ దాన్ని ఒప్పుకోపోవడం వలన తను వాళ్ళ బ్రదర్ తను చూసి తను ఇంకా ఎడిక్ట్ అయిపోతున్నాడు, చెడు అలవాట్లకి బానిస అవుతున్నాడు అనే ఉద్దేశంతో తనకున్న పొలాన్ని అమ్మి మరీ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా తీయడం జరిగింది. వాళ్ళ అన్నయ్య సపోర్ట్ వల్లనే ఈరోజు తను అలా ఉన్నారని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళ తమ్ముడు ఎంత టాలెంటెడో తనకి తెలుసని, సో తనకున్న ఆస్తి కూడా తను తాకట్టు పెట్టి అమ్మేసి స్టార్టింగ్ డేస్లో తను ఏదైనా చేద్దాం అనుకున్నారు. బట్ సినిమా చూసేపాటికి చాలా ఇదిగా ఉందని చెప్పేసి ఫైనల్గా తనకున్న పొలాన్ని అమ్మేసి ఆ సినిమా తీయడం జరిగింది. సో ఆ తర్వాత అది ఎంత సక్సెస్ అయిందో అర్జున్ రెడ్డికి చాలా నెగిటివ్ రివ్యూస్ అనేది చాలా వచ్చింది. బట్ హిందీలో దాన్ని మళ్ళీ తీయడం వల్ల ఎంతో నేమ్ వచ్చింది. రణ్వీర్ కపూర్తో అది సినిమా తీయడం వల్ల అర్జున్ రెడ్డిది హిందీలో రీమేక్ చేశారు. సో మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఆయన తీసింది 2 సినిమాలు, కానీ ఆ 2 సినిమాలకే బాలీవుడ్ లాంటి డైరెక్టర్స్ కూడా క్యూ కడుతూ ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ ఏది మాట్లాడితే అది వైరల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీ చిన్న వాళ్ళతో కాదు, స్పిరిట్. నెక్స్ట్ స్పిరిట్లో ప్రభాస్ దానిలో ఇంకొక స్టెప్ ఆఫ్ దీనిలో చూపించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. పాన్ ఇండియా రేంజ్లో ఉంది తన మార్కెట్. తను ఏ సినిమా తీసినా పాన్ ఇండియా రేంజ్లోనే జరగడం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీ దీపికాతో ప్లాన్ చేయడం జరిగింది. బట్ ఫైనల్గా ఈ అగ్రిమెంట్స్ ఇష్యూస్ వలన దీపిక తప్పుకోవడం జరిగింది. దీపిక ప్లేస్లో యానిమల్ సినిమాలో ఒక హీరోయిన్ని, ఒక చిన్న క్యారెక్టర్ చేసిన హీరోయిన్ని తీసుకున్నారు. బట్ హీరోయిన్ని తీసుకున్నప్పటికీ దీపిక చేసిన పనులకి మీరు పిఆర్ టీంతో ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, దీనివల్ల ఆ అమ్మాయికి ఎంతో ఎఫెక్ట్ అవుతుందని, ఇదేనా మీ ఫెమినిజం అంటే ఇదేనా, ఇలానే చేస్తూ ఉంటారా, వేరే అమ్మాయిలకి సపోర్ట్ చేయకుండా ఉంటారా అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ పెద్ద ట్వీట్ చేయడం చాలా కలకలం రేపింది. బట్ అదేవిధంగా దీపిక ఇచ్చిన సమాధానానికి కూడా చాలామంది ఆ సమాధానానికి చాలామంది సపోర్ట్ కూడా చేశారు. నా రేంజ్ బట్టి నేను తీసుకుంటాను, నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు, నా బిఫోర్ మూవీస్ కూడా నాకు తెలుసు, దానివల్లే నేను తీసుకుంటాను తప్పించి నా రేంజ్ని తగ్గించుకొని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి దీపిక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీనికి చాలామంది బాలీవుడ్ ఆర్టిస్టులే కానీ చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. సో కానీ ఇటు పక్కన చూస్తే కనుక రీసెంట్గా మణిరత్నం కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఏంటి అంటే సినిమా వాళ్ళకి 6 to 6 మాత్రమే, 6 to 6 కాల్ షీట్ అనేది చాలా కామన్. చాలామంది అదే తీసుకుంటూ ఉంటారు, అదే చేస్తూ ఉంటారు యాజ్ ఏ డైరెక్టర్గా అని చెప్పేసి. యాజ్ ఏ డైరెక్టర్గా నేను కూడా చేస్తాను, అదేవిధంగా 6 to 6 కాల్ షీట్స్ తీసుకుంటాను అనే వచ్చే విధంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. దాన్ని దీపికాకి సపోర్టింగ్గా అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇలా సపోర్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బట్ ఎవరు ఏమన్నా మీ చీప్ ట్రిక్స్ మీరు ప్లే చేసినా సరే, మీ పిఆర్ టీంతో ఏది చెప్పినా, ఏది లీక్ చేసినా, నా సినిమా మొత్తం ఎంత లీక్ చేసినా సరే నాకేమీ భయం లేదు అన్నట్టు మాట్లాడారు. మళ్ళీ ఒక్కటి కూడా ఆ ఒక్క విషయమే కాదు, ట్వీట్లో మరొక విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది. నేను స్టోరీ రాసుకోవడానికి సంవత్సరాల టైం పడుతుంది, ఎంతో కష్టపడితే కానీ ఒక స్టోరీ నాకు రాదు. బట్ అంత దీనిగా మీరు ఉన్న అగ్రిమెంట్ని బ్రేక్ చేసి, మెటీరియల్ పరంగా అగ్రిమెంట్ లేకపోయినా కూడా ఒక స్టోరీ ఒకరికి చెప్పాము అంటే అది వేరే వాళ్ళకి చెప్పకూడదనే ఒక ఇన్నర్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా బ్రేక్ చేసి దీపిక ఇలా చేయడం కరెక్ట్ కాదు. పిఆర్ ట్రిక్స్, చీప్ ట్రిక్స్ అనేది నా దగ్గర ప్లే చేయొద్దు అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ చాలా ఘాటుగా ట్వీట్ చేయడం జరిగింది. ఒక్క ట్వీట్తో బాలీవుడ్ వాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. లేదు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్క పక్కన ఉంటే, లేదు ఇది కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది ఆర్టిస్టులు మరో పక్కన సందీప్ రెడ్డి వంగకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరు ఏం చేసినా తన కెరియర్ కూడా ఎవరిని సపోర్ట్ చేసుకోనో, ఎవరిని సపోర్ట్ చూసుకోనో సందీప్ రెడ్డి వంగ కెరియర్ మొదలవ్వలేదు. తను డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చారు. సో ఒక్కొక్కరికి స్టోరీ చెప్తున్న టైంలో విజయ్ దేవరకొండ తను కలవడం జరిగింది. పెళ్లి చూపులు అప్పుడే కంప్లీట్ చేశాడు. తన
తను కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అవ్వడం వలన సో తనకి ఈ స్టోరీ ఉంది ఇలా చేయండి అని చెప్పేసి చెప్తే లేదు డెఫినెట్గా స్టోరీ నచ్చింది సో అని చెప్పి చేస్తా అన్నారు. బట్ దీని స్టోరీకి ఇంతకు ముందు విజయ్ దేవరకొండ కన్నా ముందు శర్వానంద్కి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. కానీ దాంట్లో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇది నాకు సూట్ అవ్వదు, ఈ స్టోరీ నాకు వద్దు, ఇలా చాలా హౌసెస్కి సందీప్ రెడ్డి వంగ తిరగడం జరిగింది. బట్ ఫైనల్గా విజయ్ దేవరకొండ దీన్ని ఒప్పుకోవడం జరిగింది. దానివల్ల మాత్రమే సినిమా పట్టాలెక్కింది. ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన 2 సినిమాలతోనే యానిమల్తో చాలా సినిమాలు కంపేర్ చేయడం జరిగింది. యానిమల్లా కాకుండా లాల్ పతాల్ లేడీస్ అనే ఒక సినిమా రావడం జరిగింది. ఎలాంటి ఎగ్లీ లేకోకుండా ఫ్యామిలీ అందరు కలిసి చూసేలాంటి ఒక కంటెంట్, ఒక మంచి కంటెంట్, ఒక పల్లెటూరులో జరిగే సిచ్యువేషన్స్ మీద ఒక కంటెంట్ తీసుకోవడం జరిగింది. దానికి ఇంతకన్నా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. బట్ మీరు ఎందుకు ఇలాంటి కంటెంట్స్ వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు? సినిమా మొత్తం వైలెన్స్ ఉంది, బ్లడ్ ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఏది చెప్పినా సరే నేను సినిమా తీసే విధానం ఇంతే, ప్రజెంట్ ఇలానే తీస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతూ వచ్చింది. తను ఎక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలామంది బాలీవుడ్ క్రిటిక్స్ తను మాట్లాడడం జరిగింది. గౌరీ అమీర్ ఖాన్ వాళ్ళ వైఫ్ కూడా తన మాట్లాడడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి సినిమాలు, లాల్ పతాల్ లేడీస్ లాంటి సినిమాలు వచ్చినాయి, మనం అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూసాము, మీరు ఎందుకు ఎవరిని యూత్ని ఎందుకు ఇలా ఒక రాంగ్ ట్రాక్లో చేయాలనుకుంటున్నారా? ఇలాంటి సినిమాలతో సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేడీస్ని అలా చూపించాల్సిన అవసరం ఏంటి? రష్మిక క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీ రావడం జరిగింది. సో 2-3 లేడీస్ ఉండడము, సో ఇలాంటి కంటెంట్ మీరు ఎందుకు పెడుతున్నారు? ఇంతకన్నా మంచి సినిమాలు తీయడం మీకు రాదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా దీపిక కూడా రీసెంట్గా మాట్లాడిన దీనిలో డైరెక్షన్ చేయడం రాని వాళ్ళు కూడా డైరెక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి గొడవ ముదురుతూనే ఉంది. చూస్తూనే ఉండాలి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో. బట్ ఎవరు ఏమన్నా యాటిట్యూడ్గా బాప్ సందీప్ రెడ్డి వంగ నేను మాత్రం తగ్గను, అంతకు మించి స్పిరిట్ తీస్తాను అంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా.